భాగంగా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సో ఈరోజు ర్యాలీ అరేంజ్ చేయాలి. సో రోడ్ సేఫ్టీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి నచ్చదు, బట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చేయరు కాబట్టి అవేర్నెస్ పెంచి ఇలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ దాని కరెక్ట్ గారు చెప్పినట్టు more than 90% of the lives can be saved if everybody wears helmet వేసుకుంటే. ఎందుకంటే హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు. 2 వీలర్స్ రైడర్స్ మధ్యలో కంపల్సరీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో ఇంకా చేయబోతున్నాము. సో దాని ముందు అవేర్నెస్, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళేది. సో నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళకుండా పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ పెంచి అందరూ హెల్మెట్ వేసుకునేలాగా చూస్తారు. చాలామంది హెల్మెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, చేతిలో పెట్టుకుంటారు లేదా 2 వీలర్ హ్యాండిల్స్ని పెట్టుకుంటారు. అలా కాకుండా ధరించాలని అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాను. అదే భాగంగా ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించడానికి స్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ కానీ రెడ్ స్పాట్స్ కానీ ఆల్రెడీ జరిగింది. అది ఇంకా ఏదైనా కొత్త బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయడం, అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏమున్నాయో అవి తీసుకోవడము చేయబోతున్నాము. సో ఓవరాల్ 2025లో 2024, 2023 కన్నా యాక్సిడెంట్ ప్రణాళిక తయారు చేశాము. అది ఇంప్లిమెంటేషన్కి స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ అండ్ డే బై డే ఇన్ఫ్యాక్ట్. సో ఇది ఒక ప్రతిరోజు జరిగేది. బట్ మెయిన్ పాయింట్ ఇస్ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఒక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయాల్సిన పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కోఆపరేషన్ టు ద పబ్లిక్ ఆల్సో టు అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ పాండా, సిఎస్పీ స్పెషల్ పోలీస్ వారు. ఈరోజు కర్నూలు టౌన్లో రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి కర్నూలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ స్కూటర్ల మీద, 2 వీలర్ల మీద హెల్మెట్తో రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంట్లో మన జిల్లా కలెక్టర్ గారు, రంజిత్ బాషా సార్ గారు, జిల్లా ఎస్పీ గారు, బెటాలియన్ కమాండెంట్ గారు, మిగతా జిల్లా పెద్దలు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇలా వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన జిల్లా అధికారులంతా పాల్గొనడం జరిగింది. అలాగే రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రశాంతి కుమారి గారు కూడా వాళ్ళ సిబ్బందితో, వాళ్ళ ఆర్టీఓలు, ఎంబీఐలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని. ఎందుకంటే కొంతమంది హెల్మెట్ ఉన్నా వెనకాల పెట్టడం కానీ, హ్యాండిల్ లాక్ చేసి పెట్టడం కానీ చేస్తుంటారు. అలా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నందువల్ల తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇది అంతా తెలియాలని ఈరోజు కార్యక్రమం చక్కగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన కొండారెడ్డి బుర్జు ఎస్పీ ఆఫీసు నుంచి మన రైతు బజార్ పీజీ కళాక్షేత్రం వరకు ఎండ్ అవుతుంది. దీంట్లో సుమారుగా 450 మంది సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ పెద్దలు ఇచ్చిన సందేశం విని మీరు పాటించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ
మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సైడ్ అవ్వాలి. మధు 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 సార్ కొంచెం ముందు కొద్దిగా ముందుకు రండి సార్. రండి సార్. సార్ హెల్మెట్ కొంచెం పైకి సార్. ఒక విజువల్ రాదు మనకి. ప్రోగ్రామ్ అది బాబు పాషా గారు అంతా ఎన్ఫోర్స్ లో పోవాలమ్మా. ఎన్ఫోర్స్ లో పోవాలంతా. ఎన్ఫోర్స్ లో పోవాలా. ఎన్డీఆర్ఎఫ్ అయిపోయిన తర్వాత స్పెషల్ పార్టీ కలుసుకోవాలా. అంతా ఎన్ఫోర్స్ లో రండమ్మా. ట్రాఫిక్ కలుసుకో. ట్రాఫిక్ కలుసుకో. తర్వాత ఎన్డీఆర్ఎఫ్, దాని తర్వాత స్పెషల్ పార్టీ దాన్ని చూసుకోమా.